హలో, మేము వెళ్ళిపోతాం. బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. బ్యాలెన్స్ పేమెంట్ మేము ఇంటికి వెళ్ళిపోతాం. మీకు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపడానికి? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అక్కడట్టు మన ఫస్ట్ షో శ్రీరాములు థియేటర్కి వెళ్ళినా అండ్ ఇక మూవీ ఎలా ఉందంటే నాకైతే నీరసం వచ్చేసింది. యాక్చువల్లీ నేను ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఇంత కష్టపడలేదు నిద్ర రాకుండా ఉండడానికి. ఇక్కడ అంత కష్టపడ్డాను. ఉన్నాయి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, కానీ ఏమో కనెక్ట్ అవ్వలేకపోయినా అసలు. నేను ఆ సీన్స్ కానీ కొన్ని కనెక్షన్ లేకుండే. ఇంటర్వెల్ కూడా కళ్ళల్లో నీళ్లు కొట్టుకుని వచ్చిన. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ చూసాం బాలే. ఏం చూస్తున్నా నీ అబ్బా మూవీ చూసా బాలే. లిటిల్ హార్ట్ సక్సెస్ మీట్ లో అనుదీప్ అన్ను అడిశేష్ గారిది ఉంటది కదా, టెంప్లెట్ గట్లే ఉండే. అందరు అరుస్తుండ్రు కానీ నాకేదో కనెక్ట్ అవ్వలేకపోయింది. ఎందుకంటే అసలు స్టోరీ బాగానే ఉండే కానీ ఎటో తీసుకోపోయిండు. అసలు మూవీని కాశ్మీర్ నుంచి వెళ్ళి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిండు, మధ్యలో మళ్ళీ చైనా తీసుకోపోయిండు. కనెక్ట్ అవ్వడానికి చాలా కష్టమైంది. ఇక ఇంటర్వ్యూలు వచ్చేసరికి చాంపియన్ రా నేను. రే వరల్డ్ రికార్డ్ కూడా ఉంది రా. రే నీ నిద్ర పోను రా, చూసుకుందాం రా. బేబీ 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 మై బేబీ అని ఉన్నాయి. కొన్ని సీన్స్ పడ్డాయి ఇంటర్వ్యూలో, మంచి సీన్స్ పడ్డాయి, డివోషనల్ సీన్స్ బాగున్నాయి. కానీ ఏమో ఒక టెక్స్ట్ బుక్ నుంచి వెళ్ళి ఇక అన్ని టెంప్లెట్స్ దింపుతాం తల్లోకి అని చెప్పేసి చెప్పిందే చెప్పి ఒకటే ఉంటది, తీసుకునే డోస్ ఉంటది. కానీ ఇది ఎట్లా అంటే పేషెంట్ కి వీడికి చిన్న జ్వరం వస్తే పెద్ద టాబ్లెట్ ఇచ్చి వాడిని ఓవర్ డోస్ చేసి వాడిని చంపేసారు అనమాట. కళాఖండం అనుకోవచ్చు. ఇక బాలయ్య మూవీస్ అఖండ మూవీ నచ్చితే ఇది కూడా నార్మల్ గా అయితే నాకైతే పెద్ద నచ్చలేదు. అండ్ మూవీ పాజిటివ్స్ అంటే జాజికా సాంగ్ బాగుంది, అండ్ కొన్ని డివోషనల్ ఫైట్స్ బాగుపడ్డాయి, 2-3 ఫైట్స్. అండ్ మన లార్డ్ హనుమాన్ గారిది అండ్ శివుడి కొన్ని సీన్స్ బాగున్నాయి. పర్ఫార్మెన్స్ అంటే ఆదిపిన్ శెట్టి గారి నాకు అంత పర్ఫార్మెన్స్ అనిపించలేదు, నా డిసప్పాయింటెడ్. అండ్ బాలకృష్ణ గారు యాజ్ బాగా చేశారు పర్ఫార్మెన్స్ లో. మన ఏపీ రాజకీయాలు కొన్ని వాడారు. సీజ్ ద బాటిల్ సీజ్ ద షిప్ ఒకటి, శవాలతో రాజకీయాలు చేయడానికి కొన్ని కౌంటర్లు కూడా వేసారు. మరి అర్థమైపోద్ది మనకి అది. చంద్రబాబు నేమ్ కూడా అందులో పడ్డది. అండ్ పాలిటిక్స్ డైలాగ్స్ కూడా బాగా పెట్టారు మూవీలో. మూవీ నెగిటివ్స్ అంటే ఏమో ఇంజెక్షన్ వేసి దింపినట్టు, ఆ మూవీలో వైరస్ ఉన్నట్టు మనకు కూడా దింపుదని చెప్పేసి బాగా డోస్ పెంచేసి పేషెంట్ డెడ్ అయ్యేలాగా లాగిరు మూవీని. రన్ టైం కూడా చాలా ఓవర్ ఉంది, రన్ టైం అంత అవసరం లేదు. క్లైమాక్స్ పెద్ద గేమ్ ఎక్కలేదు. కొన్ని ట్రాన్సిషన్ సీన్స్ బాగున్నాయి. అంటే ఇప్పుడు మన అఘోరా హనుమంతులాగా అఘోరా, శివులక్క శివుడు ఎంట్రీ కొన్ని బాగున్నాయి. అలాంటి మూవీ మొత్తం లేపాలంటే కుదరదు. కొంచెం స్టోరీ విషయానికి వస్తే మనం చెప్పుకున్నాం ట్రైలర్ ఆల్రెడీ. అదే సో వేరే చైనా వాళ్ళు వచ్చి మన దగ్గర బయోవార్ చేయడం, ఐక్యూ అన్నమాట. అంటే స్కంద వచ్చింది కొంతసేపు. స్కంద మన ఫైర్ వాల్ క్రాక్ చేసి హ్యాక్ చేసినట్టు ఇక్కడ ఐక్యూ 20 అంట. అంటే మన బాలయ్య బాబు కూతురికి ఆమె ఐక్యూ 220 అంట. అంత ఐక్యూ మన ఇండియాలో ఆమెకే ఉందంట. ఆమె దాని మెడిసిన్ కనిపెడుతుంది. ఆ వైరస్ అట్లుంటుంది. అంటే వైరస్ వస్తుంది, వీళ్ళు వైరస్కి మెడిసిన్ కనిపెడతారు. అండ్ ఆ మెడిసిన్ వీళ్ళ దగ్గర ఉందని చెప్పేసి యాక్చువల్ విలన్స్ సరైన లెక్క ఈమెను తరుముకుంటూ మన మెయిన్ బాలయ్య, మన అఖండ బాలయ్య దగ్గర తీసుకోవడం, కాపాడడం, మళ్ళీ పోయి వాళ్ళ మదర్ చనిపోవడం, సో అయితేనే ఉంటుంది. నాకైతే నచ్చలేదు నార్మల్ చూస్తే. యాక్చువల్లీ నేను మీ సైడే ఉన్నా. గ్రావిటేషన్ ఫోర్స్ని నెగిటివ్ చేసేసిన, అంటే గాలి ఎగరడాలి ఇదంతా ఓకే. నాకు కంప్లైంట్ ఎక్కడంటే స్క్రీన్ ప్లేలో అసలు కనెక్షన్ అవ్వతలేదు, నిద్ర వస్తుంది మధ్యలో. నేను కొంచెం 1-2 సీన్లు ఓకే, కానీ మొత్తం మూవీ నచ్చాలంటే నాకైతే పెద్ద నచ్చలేదు. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవల్ పండి. కీప్ లవ్ యూ ఆల్. బై బై. సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.